ఏ పిక్నిక్ టు రిమెంబర్. ఇది మిస్టర్ శర్మ యొక్క కథ. మిస్టర్ శర్మ చాలా బిజీగా ఉండే ఒక బిజినెస్ మ్యాన్. ఈయన ఎప్పుడు 24 గంటలు ఆఫీస్లోనే ఉంటాడనమాట. దానివల్ల ఇంట్లో ఉన్న పిల్లలకి తన భార్యకి టైం ఇవ్వలేకపోతూ ఉంటాడు. దాని గురించి అతను కూడా బాధపడుతూనే ఉంటాడు. అయితే ఒకరోజు మిస్టర్ శర్మ అతనిని కూర్చోపెట్టి, ఏవండి, ఎప్పుడు వర్క్ అని ఉండకూడదు, అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేయాలి అని చెబుతుంది. దాంతో మిస్టర్ శర్మ అతని పిల్లలు ఇంకా భార్యతో కలిసి పిక్నిక్ వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఒక వీకెండ్ వాళ్ళు పిక్నిక్కి వెళ్తారు. పిక్నిక్కి వెళ్ళిన వెంటనే మిస్టర్ శర్మ ఒక చెట్టు కింద ఎంతో చక్కగా ఒక మ్యాట్ని పరిచి మిస్సెస్ శర్మ తీసుకొచ్చిన ఇడ్లీ, వడ, సాంబార్, బటర్ మిల్క్, ఇంకా ఫ్రూట్స్, చాలా రకరకాలైన వెజిటబుల్స్తో చేసిన కర్రీస్, రైస్ అన్నీ పెడతాడనమాట. అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఎంతో సంతోషంగా వాటిని తింటారు. అలా కాసేపటి తరువాత మిస్సెస్ శర్మ, చూసారా, మనమందరం కలిసి టైం స్పెండ్ చేస్తే ఎంత సంతోషంగా ఉన్నామో, అందుకనే ఎప్పుడూ వర్క్ అనుకోకుండా ఈ విధంగా మనము అప్పుడప్పుడు సరదాగా బయటకు వస్తామని చెబుతుంది. దాంతో మిస్టర్ శర్మ కూడా అలాగేనని సంతోషిస్తాడు. కాసేపు ఆగిన తర్వాత మిస్టర్ శర్మ తన పిల్లలతో కలిసి క్రికెట్ని ఆడుకుంటారు. అలా ఎంతో సంతోషంగా ఆ రోజు సాయంత్రాన్ని మిస్టర్ శర్మ కుటుంబం గడుపుతుంది. మనం కూడా టైం దొరికినప్పుడు మన పేరెంట్స్ పిల్లలతో సరదాగా ఉండాలి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.